ఒక 5 నిమిషాలు గంట అయిపోయింది, కానీ ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను. నాకు అవసరం లేదు అదంతా, విను. ఇప్పుడు జగత్తులోకి మనం ప్రవేశిస్తున్నాం. నువ్వు గమన కూర్చొని ఉంటే కూడా నీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించి? జగత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కూర్చొని ఉంటే కూడా జగత్తుని గురించి ఆలోచిస్తూ ఉంది, కానీ నువ్వు నిర్మలంగా శాంతిగా ఉండటం లేదు. కారణం ఏంటంటే నువ్వు జగత్తులో లోబడిపోయి ఉన్నావు, జగత్తులో కూరుకొని పోయి ఉన్నావు. అలా జగత్తులో కూరుకొని ఉన్నావు అంటే అది సత్యం అనే భావనలో నువ్వు ఉన్నావు. అది సత్యం అనే భావనలో నువ్వు ఉన్నావు కాబట్టి దానిలోకి నువ్వు పోతున్నావు. అది సత్యం కాదని గుర్తించాలంటే సత్యమేదో నువ్వు గుర్తించాలి, సత్యమేదో నువ్వు తెలుసుకోవాలి, సత్యంగా నువ్వు ఉండాలి. సత్యంగా నువ్వు అయినప్పుడు అప్పుడు ఎదురుగా ఉండేటువంటిది జగత్ అనగలుగుతావు. ఇప్పుడు జగత్ అని నువ్వు అనట్లేదు, అది సత్యమని నువ్వు అంటున్నావు. జగత్ అంటే ఏమిటి? జ అంటే పుట్టుక, గత్ అంటే గతించుట. పుట్టి గతించేది, పుట్టింది గతించింది, కనిపిస్తుంది పోతుంది, అది జగత్. విషయం అర్థమవుతుందా? పుట్టింది గతిస్తుంది, పుట్టనిది గతించనది ఏదో అది నేను అని నువ్వు ఏ క్షణము నువ్వు తెలుసుకున్నావో, ఎప్పుడు నువ్వు దాంట్లో స్థిరమైనావో అప్పుడు నువ్వేమవుతావు? ఇది జగత్. అప్పుడు నువ్వు వికారం చెందకుండా ఉండగలుగుతావు. అర్థమవుతుందా ఇక్కడ విషయం ఏమైనా? చూడండి, ఇక్కడ జ్ఞాతేతు కస్మిన్ విదితం, జ్ఞాతేతు కస్మిన్ విదితం అంటే జ్ఞాతేతు కస్మిన్, దేనిని తెలుసుకుంటే ఇది జగత్ అని నువ్వు అనగలుగుతావు. ప్రశ్న అర్థమైంది ఏమన్నా? దేనిని నువ్వు తెలుసుకుంటే ఇది జగత్ అని అనగలుగుతావు. ఇది జగత్ అంటే పుట్టిపోయేదాన్ని అది సత్యమా? ఇప్పుడు నేను దేనికి ప్రాధాన్యం ఇవ్వాలా? పుట్టిపోయేదానికి ప్రాధాన్యం ఇవ్వాలనా? పుట్టకుండా పోకుండా నిర్మలమైనది, సత్యమైనది, తెలియబడేటువంటిది, సుఖమైనది, ఆనందమైనటువంటిది, దానికి ప్రాధాన్యం ఇవ్వాలనా? అర్థమవుతుందా? అదెవరు? అది నేను. అది నేను అని ఎప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి దృఢత్వం నీకు వస్తుందో అప్పుడు నువ్వు ఇది జగత్ అని చూడగలుగుతావు. నోటితో అనడం కాదు, అలా నువ్వు మనస్సులో కూడా వికారం చెందకుండా ఉండగలుగుతావు. ఏమండి? ఇప్పుడు చూడండి కింద, జ్ఞాతేతు కస్మిన్ విదితం జగత్ స్యాత్. ఇది జగత్ అని నువ్వు ఎప్పుడు అనగలుగుతావంటే సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. సర్వము ఉన్నటువంటిది బ్రహ్మ, సర్వము ఉన్నటువంటిది బ్రహ్మ, పూర్ణముగా ఉన్నది బ్రహ్మ. పూర్ణం అంటే పూరించేదానికి ఇంక వేరే దాన్ని దేనన్నా చొప్పిద్దామంటే కూడా లేదు, మొత్తం అదే. అది ఏది ఉందో దానిని పూర్ణం అని అంటారు. ఆ పూర్ణమైనటువంటిది బ్రహ్మణి, అది బ్రహ్మస్వరూపం, బ్రహ్మ. సర్వాత్మకే, సర్వం అదే నేను. ఈ అనుభవం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నువ్వు దీన్ని జగత్ అనగలుగుతావు. అంతవరకు నువ్వు జగత్, పేరుకు జగత్, ఇదంతా జగత్ అని అంటూ ఉంటారు. అది కాదు, ఇక్కడ మాట్లాడుతుంటే వేదాంతం. అర్థమైందా? అప్పుడు నువ్వు నిర్మలముగా శాంతిగా నువ్వు ఉండగలుగుతావు అని గురువుగారు మనకు చెప్తున్నారు. దీన్ని నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పానని నేను అనుకుంటున్నాను.
సరే చాలు, నేను వేరే వేరే విధంగా చెప్పాలని అనుకొని వద్దులేని అనుకొని మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్దామని అనుకున్నాను. చాలండి. హరి ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. हरे ओम तत्सत्. ओम हरि ओम.